నాగార్జునసాగర్ జలాశయానికి ఆనకట్ట కట్టి దాదాపు 70 సంవత్సరాలు కావస్తుంది రేపో మాపో. అయితే ఈ 60 ఏళ్ల నుంచి నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లాకు నీళ్ళు ఇస్తున్నారు. కానీ అది ఎక్కడ చివరి దాకా కూడా నీళ్లు వెళ్ళటం లేదు. అయితే అన్నిటికంటే చాలా ఘోరమైన విషయం ఏంటంటే తెలంగాణ అంటేనే గొలుసుకట్టు చెరువులు. పూర్వం తెలంగాణలో గొలుసుకట్టు చెరువుల కింద వందల సంవత్సరాలుగా వ్యవసాయం అవుతుంది. ఇప్పుడు నల్గొండ జిల్లాలోని హుజూర్నగర్, కోదాడ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో అట్లాంటి చెరువులు చాలా ఉన్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే ఆ చెరువులకు ఇప్పటి వరకు కూడా ఈ 60 ఏళ్లలో ఒక్క చెరువు కూడా నాగార్జునసాగర్ ఎడమ కాలువ నుంచి, మైనర్ నుంచి కానీ మేజర్ నుంచి కానీ నీళ్లు రావడానికి తూములు ఏర్పాటు చేయలేదు. అంటే ఏ చెరువుకు కూడా నాగార్జునసాగర్ నీళ్లు నేరుగా వచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఆ చెరువులు నింపుకోవాలంటే రైతులు వేరే తూముల నుంచి, వేరే కాలువల నుంచి రైతులతో కొట్లాడి, మిగతా రైతులతో కొట్లాడి కానీ, లేదా దొంగతనంగా కానీ, లేదా చెరువు కాలువల గండి పెట్టి కానీ నీళ్ళు తీసుకొని రావడం జరుగుతుంది. ఇది 2008లో తెలంగాణ ఉద్యమం బలంగా ఉన్న సమయంలో ఈ ప్రభుత్వం, అంటే గతంలో ఉన్న రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 4,444 కోట్ల రూపాయలు ఎడమకాల మరమ్మతులకు తీసుకురావడం జరిగింది. అప్పుడు మేము దీని మీద పాదయాత్ర కూడా చేసి ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాం. మాకు చెరువులకు తూములు ఏర్పాటు చేయాలి ప్రతి మేజర్ మైనర్లకు అంటే వాళ్ళు పట్టించుకోకపోగా ఆ 4,444 కోట్ల రూపాయలు కూడా 2-3 పెద్ద కంపెనీల వాళ్ళు తీసుకొని దుర్వినియోగం చేశారు. అందులో ఒక ఆయన ఖమ్మం జిల్లా నుంచి అలా మంత్రిగా కూడా వచ్చిండు. ఆ డబ్బులతోటే ఏదైతే అవినీతిగా సంపాదించిండో ఆ డబ్బులు ఖర్చు పెట్టేసి అలా మంత్రి అయిన తప్పిస్తే ప్రజలకు ఏం మేలు జరగలేదు. అసలు కొన్ని తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మనం 4 ప్రతిపాదికల మీద నిధులు, నియామకాలు, ఉద్యోగాలు, వనరులు వీటన్నిటి మీద మనం కొట్లాడితే నీళ్ళ కోసం అంత చేసాం, ఇంత చేసాం, ఆ యజ్ఞం అన్నారు, అన్నీ చెప్పారు. కానీ వాళ్ళు కూడా చేయలేదు. ఈ 10 ఏళ్లలో అనేక సార్లు భారీ నీటిపారుదల గతంలో ఉన్న వాళ్ళ మంత్రులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనేక సార్లు విన్నవించుకోవడం జరిగింది. ఏ చెరువులకు కూడా నీళ్ళు రావడానికి తూములు లేవండి అని చెప్పి. మనం ఉదాహరణగా తీసుకుంటే మిర్యాలగూడెం పక్కన యాదగిరిపల్లి అనే ఒక పెద్ద చెరువు ఉంది. అది మిర్యాలగూడెంకి మొత్తానికి కూడా అన్ని రకాలుగా అది ఉపయోగపడే చెరువు యాదగిరిపల్లి చెరువు, ఆలగడప చెరువు. ఈ చెరువులకి ఈరోజు కూడా తూములు లేవు. అంటే ఇప్పుడు మేము ఈ చెరువులు నింపుకోవాలంటే రైతులు దొంగతనంగా వేరే తూముల నుంచి, అది కూడా గండి పెట్టి రాత్రి అట్లా పరిపాలించు, అంటే రైతుల్ని దొంగలు చేసి, ఈ విషయంలో మా ఆలగడప, రాయనిపాలెం వాళ్ళ మీద కేసులు కూడా జరిగినాయి గతంలో. అంటే ప్రభుత్వం చూడండి, ప్రజలకు కావాల్సిన ఏ పనులు కూడా ఎవరు చేయట్లేదు. 40 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ కానీ, ఆ తర్వాత వచ్చిన తెలుగుదేశం కానీ, ఆ తర్వాత వచ్చిన ఇంటి పార్టీ అనుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి కానీ రైతుల ఈ విషయంలో పట్టించుకోవటం లేదు. 30 ఏళ్లుగా 2 నియోజకవర్గాల మీద, కోదాడ, హుజూర్నగర్ మీద 30 ఏళ్లుగా తిష్ట వేసుకొని కూర్చున్నారు ఉత్తమ్ రెడ్డి గారు. ఆయనది పూర్తిగా ఆధిపత్యం ఆయనదే ఉంటుంది. ఆయన పట్టించుకోలేదు. 40 ఏళ్లుగా నాగార్జునసాగర్, మిర్యాలగూడెం మీద జానారెడ్డి గారిది ఆధిపత్యం. ఆయన కూడా ఇది పట్టించుకోలేదు. చాలా చెరువులు అట్లా నీళ్లకు, అంటే సాగర్ నీళ్ళు రాకుండా ఉన్నాయి. వేసవికాలం వచ్చిందంటే పశువులకు నీళ్ళు కనీసం వేసవికాలం నీళ్ళు వృధాగా పోతున్నప్పుడు, లేదా రైతులకు అవసరం లేనప్పుడు ఆ చెరువులు నింపుకుందామని అంటే అది రావట్లేదు. అట్లా చేపల రైతులకు అన్యాయం జరుగుతుంది. చెరువుల్లో చేపలు పెంచుకున్న వాళ్లకు ఆ వేసవికాలంలో నీళ్లు లేక చేపల్ని దొంగలు పట్టుకపోవటం, లేదా చేపలు చచ్చిపోవటం, చేపలు వేసుకోవడం జరుగుతుంది. రైతులు పశువులకు నీళ్లు రాపడం లేక నీళ్ల కోసం పశువులు ఇళ్లలో నుంచి దూరంగా వెళ్ళిపోయి దొరకకుండా ఉండటం, గొర్రెలు అయితే వేరే ప్రాంతానికి వెళ్ళటం, మనుషులు కూడా చెరువులలో నీళ్ళు లేకపోవటం వల్ల బావులలో, బోర్లలో నీళ్ళు లేక రైతులు అల్లాడుతున్నారు. ఈ సమస్యలన్నింటినీ గుర్తించి అప్పటి నుంచి మేము కొట్లాడుతూనే ఉన్నాం. కానీ ఎవరు కూడా చెవిటివాడి ముందు వదిలినట్టే ఉంది. దయచేసి ఇప్పటికైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ జిల్లా మంత్రిగా ఉన్నాడు, భారీ నీటిపారుదల శాఖకే ఉన్నాడు. జానారెడ్డి రేవంత్ రెడ్డికి చాలా దగ్గరగా ఉన్నాడు. మొత్తం ఆయనే నడిపిస్తున్నట్టుగా, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఆయన 2 నియోజకవర్గాలు, ఈయన 2 నియోజకవర్గాలు, 4 నియోజకవర్గాలు పంచుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ వేసవికాలం లోపల ఈ చెరువులకు తూములు ఏర్పాటు చేసి కాలువలకు, నాగార్జునసాగర్ కాలువ మేజర్లు, మైనర్ల నుంచి నీళ్ళు వచ్చేటట్టు ఏర్పాటు చేయాల్సిందిగా మేము కోరుతున్నాం.